దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన భారాలు మోపే పద్ధతుల్లో పెట్రోల్ డీజిల్ ధరలను గత 10 రోజులుగా 4 సార్లు పెంచి ప్రతి లీటర్ పైన 8 రూపాయల పైన ఈరోజు ప్రజలపైన భారాలు మోపటం జరిగింది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. సాధారణ మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలు ఈ పెట్రోల్ డీజిల్ ధరల మూలంగా ఆకాశాన్నంటే పరిస్థితి ఉన్నది. గత నెల రోజుల్లోనే వంట గ్యాస్ ధరలు పెంచారు. ఈరోజు మిగతా కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచుతా ఉన్నారు. అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు దీంతో ఆగుతుందనేటువంటి విశ్వాసం ఈరోజు ప్రజల్లో కలగట్లేదు. ఒకవైపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లేయించుకొని తీరా ఎన్నికలైన వెనువెంటనే ప్రజలపైన భారాలు మోపటం ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. పూర్తిగా పేద మధ్యతరగతి ప్రజల్ని వంచటమే అవుతుంది. వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన రాబోయే కాలంలో జరిగేటువంటి ఆందోళనలో ప్రజలు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.